హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి ఆలు బిర్యానీ టేస్టీకరమైనది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలు ఒక 3 తీసుకొని ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక 4 కప్పుల రైస్ తీసుకోండి. ఇది శుభ్రంగా కడిగి కూడా బియ్యాన్ని నానబెట్టుకోండి. మీరు బాస్మతి రైస్ తీసుకున్నా పర్వాలేదు, మీకు ఇష్టమైన రైస్ ఏదైనా తీసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ సగానికి తక్కువ 1 కప్పు తీసుకోండి. బగారాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, నెయ్యి 1 స్పూన్ తీసుకోండి. ఆయిల్ మనకి ఆలుగడ్డల్ని వేయించుకోవడానికి. అలాగే బిర్యానీ సామాన్లన్నీ తీసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, కారం కొద్దిగా తీసుకోండి, కరివేపాకు కొద్దిగా, నిమ్మకాయ 1, సపరేట్గా మనం పచ్చిమిర్చి ఒక 6 తీసుకోండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. పుదీనా, కొత్తిమీర, పెరుగు 1 కప్పు. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆలుగడ్డ ముక్కల్లో ముందుగా కార్న్ఫ్లోర్ని ఒక 2 స్పూన్లు అలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఈ ముక్కలన్నిటికీ కూడా పట్టేలాగా కలుపుకోండి. దీంట్లోనే ఒక 1/2 స్పూను ఉప్పు, కొద్దిగా కారం, మీ రుచికి సరిపడా కారం తీసుకోండి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం ఇలా పొడవుగా మధ్యకి కట్ చేసుకోండి. ఇవి కంప్లీట్గా కట్ చేయకుండా సగానికి కట్ చేయండి పచ్చిమిర్చి, ఎందుకంటే ఇవి వేయించుకొని మనం బగారాలో కానీ బిర్యానీలో తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూసారు కదా, కొద్దిగా మనం వాటర్ వేసుకొని ఈ ఆలుగడ్డ ముక్కలన్నిటికీ కూడా ఈ మిశ్రమం అంతా పట్టేలాగా, కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా పట్టేలాగా కొద్దిగా దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే మంచిగా వేగిన తర్వాత ఫ్లేవరు బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మనకి త్వరగా ఫ్రై అవుతాయి. జాగ్రత్తగా లో ఫ్లేమ్లో చక్కగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం వేగిపోయాయి. వీటిని సపరేట్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఒక బౌల్లోకి సపరేట్గా ఈ వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ బిర్యానీకి సరిపడా ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకొని దీంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రెష్ నెయ్యి తీసుకోండి. దీంట్లో మనం లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, జాపత్రి, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసుకోండి. దీంట్లోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా బగారాకు కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇవి ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఉల్లిపాయలన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం దీంట్లోనే పెరుగు కూడా వేసుకోండి. దీంట్లోనే మనం కొద్దిగా వేయించి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కల్ని కంప్లీట్గా వేయకండి, ఒక 4-5 ముక్కలను అలా వేసుకోండి. అలాగే దీంట్లో మనకి రైస్కి సరిపడా వాటర్, 4 కప్పుల రైస్కి 8 కప్పుల వాటర్ వేసుకోండి. కొంచెం మనకి బియ్యం పాతవైతే 4 కప్పులు వాటర్ వేసుకోవాలి, కొత్త బియ్యం అయితే 7 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే పుదీనా, కొత్తిమీర, ఉప్పు కూడా వేసుకొని ఈ ఎసరంతా కూడా మరిగే వరకు ఉంచండి. ఇప్పుడు మనకి ఇది కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లోనే రైస్ వేసుకోండి. మనకి మరికొంత ఫ్రీగా ఉడకాలంటే మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి మార్చుకుని మనం ఈ విధంగా మనం ఉడికించుకోవచ్చు. పెద్ద బౌల్ తీసుకొని దీంట్లో మనం మూత పెట్టేసి ఈ బగారంతా కూడా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాము. చూసారు కదా, ఇది కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు చివరిగా మనం ఈ వేయించి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కల్ని, పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా వేసుకొని పైన ఒక లేయర్ లాగా వేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని, అంటే మనం ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ ఒక నిమ్మకాయని కూడా దీంట్లో పిండేసుకొని మనం మూత పెట్టేసి
ఒక 5 నిమిషాల పాటు అలా కొంచెం ఆవిరికి ఉంచండి. ఇప్పుడు మనం చివరగా కొత్తిమీర పుదీనా వేసుకొని నిమ్మరసం పిండుకుంటే మీకు ఇష్టమైన కర్రీతోని దేనితోనైనా తినొచ్చు. ఇప్పుడు ఈ ఆలు బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఆలు బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి.